your price. ఆయన నీ పక్షాన క్రయధనాన్ని వెలను చెల్లించాడు. So that you can be free. ఎందుకో తెలుసా? నీవు విడుదల పొందాలని. If your time was up, నీ జీవితం అయిపోతుందనుకో, what would you do? నువ్వేం చేస్తావు? Salvation is free. ఈ రాత్రే నీ జీవితం అంతం అనుకుంటే ఏం చేస్తావు? రక్షణ ఉచితంగా అనుగ్రహించబడుతుంది. It's for each and every one of you. ప్రియులారా, ఇక్కడున్న ప్రతి వ్యక్తికి కూడా రక్షణ ఉచితంగా అనుగ్రహించబడుతుంది. All you have to do is believe. నువ్వు దీన్ని పొందుకోవటానికి చేయాల్సిన ఒకే ఒక పని నమ్మాలి. In just a moment, ఒక్క నిమిషంలో I'm going to count to 3. నేను 3 లెక్కించబోతున్నాను. And when I say 3, నేను 3 చెప్పేసరికి no matter how young, how old, నువ్వు ఎంత యవనస్తుడు ఎంత వృద్ధుడు అనే no తేడా matter if లేదు. you're sitting in the front or standing in the street, నువ్వు ముందు కూర్చున్నా వెనకాల కూర్చున్నా వీధిలో నిలబడినా, watching on television or internet, ఇదిగో ఇంటర్నెట్ చూస్తున్నా టీవీ చూస్తున్నా, when I say 3, 3 లెక్కించే లోప you want Jesus to come into your life. యేసుని హృదయంలోకి రావాలని You కోరుకుంటున్నావా? want your sins to be forgiven. ఈ రాత్రి నీ పాపములు క్షమించబడాలని You కోరుకుంటున్నావా? want to be born again నీవు తిరిగి జన్మించే అనుభవం పొందాలనుకుంటున్నావా? and receive the gift of salvation. దేవుడు అనుగ్రహించే ఆ రక్షణ వరాన్ని నువ్వు పొందాలని కోరుకుంటున్నావా? When I say 3, 3 లెక్కించే లోపు right where you are, నువ్వెక్కడున్నా సరే I'm going to ask you to lift your hand నీ కుడి చెయ్యి ఎత్తి చూయించమని కోరుతున్నా. and we're going to pray for you. నేను మీ కొరకు ప్రార్థన People are చేస్తున్నా. already lifting their hands right now. ఇదిగో ప్రజలు తమ వారి చేతులు ఎత్తుతున్నారు. 1, 1 2, 2 3. 3 If you want to receive Jesus, lift your hands right where you are. We're gonna pray. ఎవరికైతే యేసును కావాలి అని కోరుకుంటారో వారందరూ మీ All చేతులు over this place, people are responding to the gospel tonight. ఇదిగో ఈ రాత్రి ప్రకటించబడుతున్న సువార్తకు మీరు You want to receive ప్రతిబంధిస్తున్నారు. Jesus, just lift your hand right where you are. ఇదిగో ఈ రాత్రి యేసు నాకు కావాలన్న వారు మీ కుడి చేతులు ఎత్తండి. Everyone with their hand raised, if you can, stand to your feet. దయచేసి మనందరం లేచి నిలబడదాం. చేతులు ఎత్తిన వారందరం లేచి నిలబడదాం. And we're going to pray with you right now. ఈ రాత్రి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. We thank you, Jesus. యేసయ్యా నీకు వందనాలు. ప్రశాంత్ దయచేసి రవాణా వెళ్తున్నాడు. బుక్ స్టాల్ దగ్గరికి వెళ్ళిపో త్వరగా. కూడూరు ప్రశాంత్ అక్క రవాణా వెళ్తున్నారు త్వరగా. Now, everyone that's standing with your hand raised, దయచేసి నిలబడిన వారు అలాగే మీ చెయ్యి ఎత్తి చూయించండి. we're going to ask you to pray this prayer with us. ఇదిగో ఈ రాత్రి మాతో కలిసి ప్రార్థన చేయమని కోరుతున్నాం. Even at home watching by television, నీవు టీవీ ద్వారా ఇంట్లో చూస్తున్నప్పటికీ pray this prayer ఈ ప్రార్థన నీవు కూడా చెయ్యి. out loud గట్టిగా చెయ్యి. and believe నమ్ము. Jesus is changing your life. యేసు నీ జీవితాన్ని మారుస్తాడని నమ్ము. Say these words with us. దయతో ఈ మాటలు నాతో చెప్పండి. Jesus, యేసు చెప్పండి అందరూ. యేసు, I come to you tonight ఈ రాత్రి నీ యొద్దకు వస్తున్నాం. and I ask you to forgive me of my sins. నా పాపములను క్షమించండి అయ్యా. I believe in you. యేసయ్యా నిన్ను నమ్ముచున్నాను. I believe you died for me. నీవు నా కొరకు చనిపోయావని నమ్ముచున్నాను. But I believe you're alive. నీవు సజీవుడు అని కూడా నమ్ముచున్నాను. I ask you to come into my life. ఈ రాత్రి నా జీవితంలోనికి ప్రవేశించండి. Change me. నన్ను మార్చయ్యా. Heal me. నన్ను స్వస్థపరచయ్యా. Save me. నన్ను రక్షించయ్యా. And give me a new life. నాకు నూతన జీవం ఇవ్వయ్యా. I thank you, Jesus, యేసయ్యా నీకు వందనాలు. that tonight ఈ రాత్రి I am a child of God. నేను దేవుని బిడ్డలని నిన్ను స్తుతిస్తున్నాను. I'm going to heaven. నేను పరలోకానికి వెళ్తున్నాను. I am born again. నేను క్రొత్తగా జన్మించిన వ్యక్తిని. Thank you, Jesus, యేసయ్యా ఈ అనుభవించినందుకు వందనాలు. for saving me. నన్ను రక్షించినందుకు వందనాలు. Amen, amen, amen. అందరం గట్టిగా చెబుదాం. ఆమేన్, Come on, ఆమేన్, let's put our hands ఆమేన్. together right now and just గట్టిగా praise Him. చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. గట్టిగా ఆమేన్. Now I want to challenge you. ఈ రాత్రి మీతో ఒక సవాల్. This is the beginning. ఏమండి, దేవుని కార్యానికి ఇది ప్రారంభం మాత్రమే.
Many of you will be contacted. You'll fill out the forms and you're being contacted by pastors. మీ మధ్యలోనికి తీర్మాన పత్రికలు వస్తాయి. ఆ తీర్మాన పత్రికలో మీ అడ్రస్, పేరు, మీ ఫోన్ నెంబర్ ఇస్తే మిమ్మల్ని ఆత్మీయంగా మేము బలపరుస్తూ ఉంటాం. Those watching by television, there's a number you can call. టీవీ ద్వారా చూస్తున్న ప్రేక్షకులారా, ఆ టీవీ స్క్రీన్ మీద నంబర్స్ వస్తున్నాయి. వాటిని చూచి మీరు మాకు ఫోన్ చేయొచ్చు. Tell them I got born again tonight. ఇదిగో ఈ రాత్రి నేను తిరిగి జన్మించానని చెప్పండి. They're going to send you some materials. ఇదిగో మీరు బలపత్రానికి కొన్ని పత్రికలు మీకు పంపిస్తారు. Those who are here, but let them find you a church. ఇక్కడున్న వారు ప్రియులారా, మీకు దగ్గరలో ఒక మంచి సంఘాన్ని వెతకండి. So that you can learn how to live for Jesus. యేసు కొరకు ఎలా జీవించాలనేది అక్కడ మీరు నేర్చుకోవచ్చు. God is a good God. Amen. మన దేవుడు మంచి దేవుడు కదా. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many of you tonight have already felt God's touch upon your life? ఈ రాత్రి ఏమండి దేవుని తాకిడి నేను పొందాను అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నేను అనుభవించానండి ఈ రాత్రి దేవుని సన్నిధిని. So many hands are going up right now. దేవుని సన్నిధిని ఈ రాత్రి అనుభవించాను నిజంగా. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా దేవుని సన్నిధి అనుభవించాను అన్న వారి చేతులు ఎత్తండి. We're going to continue to pray for just a few moments. కొద్ది నిమిషాలు మీ కొరకు ప్రార్థిస్తూ ఉంటామండి. But if God has touched your life in some way already tonight, ఈ రాత్రి ఇప్పటికే నిన్ను గాని దేవుడు తాకుంటే, people came and testified last night of young boy's deaf ear was open. రాత్రి కాలంలో సాక్ష్యాలు విన్నాం కదా, ఒక చిన్న బిడ్డ యొక్క చెవి స్వస్థపరచబడింది. Others with different pains had left their body. ఏమండి అనేక రకాలైన నొప్పులతో వచ్చిన వారు స్వస్థపడిన సాక్ష్యాలు విన్నాం. Tumors going from their body. ఈ రాత్రి ప్రియులారా, గడ్డలు మీ కడుపుల్లో నుండి కరిగిపోతున్నాయి. People called by television last night. రాత్రి టీవీ ద్వారా చూచిన వారు మాకు ఫోన్ చేశారండి. Deaf ears open. ఇదిగో చెవులు తెరవబడ్డాయి. Tumors leaving bodies. ఏమండి గడ్డలు శరీరంలో నుండి కరిగిపోయినాయి. We want to hear your story. ప్రియులారా, దేవుడు మీ కొరకు చేసిన కార్యాన్ని మేము వినాలని ఆశపడుతున్నాం. We want to know what God has done for you. దేవుడు నీకు చేసిన కార్యం ఏంటో మేము వినాలని ఆశపడుతున్నాం. So if something has happened to you tonight or last night, రాత్రి కాలం కానీ ఈ రాత్రి కానీ దేవుడు నిన్ను దర్శించి తాకి నీ శరీరంలో ఏదో అనుకోని నూతన కార్యం జరిగితే, we're going to ask you to come right to this side. ఇదిగో కుడి వైపుకి రండి. ఈ స్టేజి కుడి వైపుకి రండి. And they're going to get your testimony. ఏమండి, దేవుని మహిమ కొరకు, ఇది ఎవరి పేరు కొరకు కాదు, ప్రఖ్యాతి కొరకు కాదు, గాని ఇంకా అవిశ్వాసంలో ఉన్నవారు విశ్వాసంలో బలపడటానికి దేవుడు నీ పక్షాన చేసిన కార్యపు సాక్ష్యం కావాలి. నువ్వు సాక్ష్యం చెప్పు ద్వారా ఇక్కడ అనేకులు బలపడతారు. భయపడొద్దు, రండి రండి. But for those who still have needs right now, we're going to pray again. ఇంకా అవసరతలతో అక్కలతో ఉన్న వారి కొరకు రాత్రి ప్రార్థన చేస్తున్నాను. Just lift your hands. ఇంకా అవసరతలు అక్కరతలో ఉన్న వారు మీరు చేతుల పైకెత్తండి. See, Jesus said it's easy to forgive sins and to heal sickness and disease. యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో నేను పాపమును క్షమించడానికి, రోగమును స్వస్థపరచడానికి నాకు సులభము. Tonight, your problem, ఈ రాత్రి నీ సమస్య, no matter how big it is, ఎంత పెద్దదైనా సరే, is easy for God. యేసయ్యకి అది చాలా సులభం. He is Jehovah Rapha, ఎందుకంటే ఆయన యెహోవా రాఫా, the స్వస్థపరిచే Lord దేవుడు. God that heals your disease. ఇదిగో నిన్ను స్వస్థపరిచే ప్రభు ఆయన. Just believe. ఏమండి, నమ్మండి. రాత్రి Believe that God can touch your life. ఈ రాత్రి దేవుడు నిన్ను తాగుతాడని నమ్మండి. As we worship Him right now, ఈ రాత్రి ప్రభుని ఆరాధిస్తూ ఉండగా I want you to begin to receive again. ఏమండి, మరొకసారి మరొక అవకాశం ఇస్తున్నాను. ఇంతకు ముందు పొందుకోని వారందరూ కూడా ఇప్పుడు పొందుకోండి. Let God touch your bodies right now. దేవుడి రాత్రి మరలా నీ శరీరాన్ని దర్శిస్తున్నాడు. అయ్యా నీకు వందనాలు. Come on, just worship Him. ఆరాధించుదామండి. దయచేసి నోరు తెరిచి మనం కూడా
దయచేసి సాక్ష్యాలు చెప్పేవారు స్టేజీకి కుడివైపుకి రండి. త్వరగా త్వరగా, మీరు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా ముగించుకుని మనం గృహాలకు వెళ్ళొచ్చు. దయచేసి సాక్ష్యాలు చెప్పేవారు మౌనంగా ఉండొద్దండి. దేవుడు నిన్ను తాకాడు కదా, దేవుడు నిన్ను దర్శించాడు కదా. దేవుని మహిమార్థమై అనేకుల జీవితాలు విశ్వాసంతో బలపడటానికి నువ్వే కారకుడు అవ్వాలి. ఈ రాత్రి నువ్వు సాక్ష్యం చెప్తే అధికమైన మేలు పొందగలిగే వ్యక్తివి. ఇదిగో, ఎవరైతే నా నామాన్ని ఒప్పుకుంటారో వారిని దేవుని ఎదుటను దేవదూతల ఎదుటను పరలోకంలో నేను ఒప్పుకుంటా అన్నాడు. రండి రోగులు రండి, సాక్ష్యాలు చెప్పేవాళ్ళు రండి. We're going to pray right now. ఇదిగో ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాం. There's a great miracle happening right now, right over here. ఇదిగో ఇక్కడ అద్భుతాలు జరిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారండి. We're going to be hearing from that in just a moment, but I want you to receive right now. ఆ సాక్ష్యాలు వినే ముందు మీరు కూడా అద్భుతం పొందుకోవాలని రాత్రి నాకు ఆశ. Come on and lift your hands. మీరు కూడా మీ చేతుల పైకి ఎత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. We thank you, Lord Jesus. యేసయ్యా నీకు వందనాలు. We thank you for healing those bodies. అయ్యా ఈ శరీరాలను స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. For delivering them right now in the name of Jesus. ఇప్పుడే యేసు నామములో వారిని విడుదల చేస్తున్నందుకు వందనాలు. We thank you that sickness has to go. యేసు నామములో వారిని రోగం విడిచి వెళ్ళును గాక. Lord, I thank you for healing those heart conditions right now. ఇదిగో గుండె జబ్బులతో ఉన్న వారిని రాత్రి స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. There's someone who has a heart condition. ఏమండి, ఇక్కడ ఎవరో గుండె జబ్బుతో వచ్చారు. That's being healed right now. ఈ రాత్రి యేసయ్య నిన్ను స్వస్థపరుస్తున్నాడు, పొందుకో. We thank you, Lord Jesus. యేసయ్య నీకు వందనాలు. Emphysema is being healed. Emphysema. ఏమండి, లోపల ఉన్న ఆస్తమా అవన్నీ స్వస్థపరుస్తున్నాడు. We give you praise, Lord Jesus. యేసయ్య నీకు వందనాలు. రండి, స్వస్థత పొందుకోండి. యేసు స్వస్థత పరుస్తాడు. There's a child ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడండి with some type of birth defect. ఏమండి, ఈ శ్వాసలో అతనికి సమస్య ఉంది. I don't know if it's something to do with the heart. It's some type of birth defect. ఏమండి, పుట్టుకతోనే ఏదో లోపం కలిగింది. The Lord is touching that child's body right now. I don't even know if they're here or if they're watching by television. ఇక్కడున్నారో మరి టీవీ ద్వారా ఇంట్లో చూస్తున్నారు, కానీ దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఈ వాక్యాన్ని వింటున్న ఎవరో ఒక చిన్న బిడ్డలో పుట్టుకతోనే లోపం ఉంది. అది ఏ లోపం అనేది నాకు తెలియదు. Receive your healing right now. ఈ రాత్రి ఇదిగో దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడు, పొందుకో. Receive your healing. ఇప్పుడే నీ స్వస్థతను పొందుకో. Receive your healing. ఇప్పుడే నీ స్వస్థతను పొందుకో. We thank you, Jesus. యేసయ్య నీకు వందనాలు. We thank you, Jesus. ప్రియులారా, Thank you, Jesus. 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 ఇంకా ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటే దయచేసి మౌనంగా ఉండొద్దండి. నువ్వు సాక్ష్యం చెప్తే దేవుడు మహిమ పొందుతాడు. నువ్వు సాక్ష్యం చెప్తే ఈ రాత్రి నీ ద్వారా ఒక విశ్వాసి బలపడతాడు. నువ్వు సాక్ష్యం చెప్తే సర్వలోకంలో అందరూ దేవుని నామాన్ని చూస్తూ ఉంటారు. దయచేసి రండి. 2 సంవత్సరాల క్రితం ఇదే దైవజనుడు గూడూరులో పెద్ద సభలు పెట్టాడండి. అబ్బో, ఒక అబ్బాయి శరీరంలో లేని అవయవం మరలా ఏర్పడింది. ఈ రాత్రి అలాంటి కార్యాలు దేవుడు నీకు చేస్తాడు. నమ్ము. What happened to this boy? ఏం జరిగింది చెప్పు నీకు? నా కాలు నొప్పి తగ్గింది. How long had it been since he's not been able to walk? ఏమండి, ఇక్కడున్న ఒక అబ్బాయిని చూస్తున్నాడు. కాళ్ళ నొప్పులతో చాలా దినాలుగా నడవలేకుండా ఉన్నాడట.
అయితే దేవుడు ఇప్పుడు స్వస్థపరిచాడు, నేను నడవగలుగుతున్నానని ఎంతో ధైర్యంతో వచ్చాడు. నాన్న ఎంతకాలం ఆ నొప్పి ఉండింది నీకు? నాకు ఫ్రైడే నుంచి నొప్పి ఉంది. ఫ్రమ్ ఫ్రైడే. So just a few days he's been having pains and he hasn't been walked, but now he's having no pain. Do you have any pain? లేదా నొప్పి లేదా? నో. గట్టి చెప్పు తెలుగులో. నో. లేదు అను. లేదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Come on, put your hands అందరూ together for చప్పట్లు Jesus. కొడదామండి, అందరూ చప్పట్లు కొడదాం. Hallelujah. హల్లెలూయా. Now, okay, you can go. Now, come, bring him here. Now, this boy we began to pray for earlier in the service. He was born totally blind. Is that correct? Yes. అయ్యా ఇట్రా ఇట్రా అన్నా. He's born totally blind, correct? From birth. Now he is observing. Now, when we first began to pray, translate this. ప్రియులారా, ఇక్కడ ఒక అబ్బాయిని చూస్తున్నారు కదా. ఈ అబ్బాయి కొరకు మేము మొదట ప్రార్థన చేయటం మొదలు పెట్టినప్పుడు He first began to see shadows. ఏమండి నీడలు చూస్తూ వచ్చాడు. Then light. తర్వాత వెలుగు కనబడింది. Now he's seeing colors. ఇప్పుడు రంగులు చూస్తున్నాడండి. And హల్లెలూయా. seeing even more. పుట్టుకతోనే గుడ్డివాడు అబ్బాయి. Tell me, what can he see? అన్నా ఇప్పుడు ఏం కనబడుతుందో చెప్పు. ఈ షర్ట్ ఎలా ఉంది చెప్పు నాన్న. ఇది ఏ కలర్ లో ఉంది షర్ట్ చెప్పు. తెల్లగా ఉందా ఎర్రగా ఉందా చెప్పు. ఎస్. నా చొక్కా ఏ రంగులో ఉందని అడిగారు ఇప్పుడే పాస్టర్ గారు. తెల్లగా ఉందని చెప్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా. పుట్టుగుడ్డివాడండి. Hallelujah. హల్లెలూయా. Well, we're going to believe God. ఇప్పుడు దేవుని మనం నమ్ముతున్నాం. నమ్మునానా? That it's going to be perfect vision. ఆయన సంపూర్ణమైన చూపు నీకు ఇస్తాడు. You believe Jesus can do that for you? యేసయ్య నాకు ఆ కార్యం చేస్తాడని నమ్ముతావు నాన్న? తమ్ముడు నమ్ముతావా? నమ్ముతున్నా. Yes, he believes. ఇంకా ఎన్నో సాక్ష్యాలు మీరు వినబోతున్నారు. నీవు కూడా దేవుని మహిమార్థమైన ఈ సాక్ష్యాన్ని పంచుకోవాలనుకుంటే మరి ఈ స్టేజికి కుడివైపు వచ్చి నిలవడమని మనం చేస్తున్నాను. ప్రియులారా, నీ నమ్మికే నీ పక్షాన దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచునని వాక్యం చెప్పినారు. ప్రియులారా, వాక్యము నమ్మదగినది, అది సంపూర్ణంగా అంగీకారమైనది, యోగ్యమైంది. కాబట్టి దేవుని వాక్యాన్ని నమ్ము ప్రతివాడు విశ్వాసంతో రండి, దేవుడి కార్యం చేస్తాడు. Hallelujah. Hallelujah. Come on, let's put our hands together for Jesus. అందరం గట్టిగా చప్పట్లు కొడదామండి. యేసు ప్రభువుని ఘనపరుస్తూ చప్పట్లు కొడదాం. ఇంకా సాక్ష్యాలు ఉంటే రండి. What else do we have tonight? That's a great thing. Can you imagine you're born blind and now you can see? ఏవండి ఒకసారి ఆలోచిస్తారా? పుట్టుకతోనే గుడ్డివాడు కానీ That's ఇప్పుడు amazing. చూడగలుగుతున్నాడు. Only నిజంగా Jesus ఆశ్చర్యం can do కదా. that. ఇది యేసు ద్వారా మాత్రమే సాధ్యము. I said only Jesus can do that. యేసు ద్వారా మాత్రమే ఇది సాధ్యము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. We have a few more. Let's get a few more. ఇంకొన్ని సాక్ష్యాలు విందాం. While we're waiting, don't forget tomorrow night. ప్రియులారా, రేపు రాత్రి మర్చిపోవకండి. చివరి రాత్రి, That'll be our last night. అదే చివరి రాత్రి. We're going to release a special prayer of blessing. ఏవండి ఆశీర్వాదముతో కూడిన ప్రత్యేకమైన ప్రార్థన మీకు అందిస్తాం రేపు. So you need to make sure that you're here. అందుకనే రేపు దినాన ఖచ్చితంగా రండి. Bring your friends. మీ స్నేహితులు Bring your తీసుకురండి. family. మీ కుటుంబాలు తీసుకురండి. Invite everyone that you know. నీకు తెలిసిన వారందరికీ చెప్పి తీసుకురండి. We're going to release a blessing. ప్రతి ఒక్కరి మీద ఆశీర్వాదాన్ని విడుదల And చేస్తాం. I believe God is going to do great things. Amen. రేపటి రాత్రి ఇంతకంటే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడని నమ్ముతున్నాను. హల్లెలూయా. What happened to her? She is suffering last 20 years heart pain. Now she is free. So for the last 20 years, ఏవండి గత she had 20 chest pains.
గత 20 సంవత్సరాలుగా గుండె నొప్పితో గుండె బాధతో And now no more pain? ఉందండి. Tell us what happened. ఏం జరిగిందో చెప్పమ్మా. చెప్పమ్మా. నాకు కొంచెం తగ్గింది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? He was wrong. ఇప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి యేసయ్య నన్ను స్వస్థపరిచాడని చెప్పు. Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. What else do we have? ఇంకేమైనా సాక్ష్యాలుంటే తీసుకురండి దయచేసి. We want to encourage you. ప్రియులారా, మిమ్మల్ని మేము ఈ రీతిగా ప్రోత్సహిస్తూ You ఉన్నాం. don't have to be shy. నువ్వు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. We want to hear what God has done in your life. మా ఆశ ఏంటంటే దేవుడు మీ జీవితాల్లో చేస్తున్న కార్యాలేంటో వాటిని చూడాలని వినాలని ఆశ. Thousands of hands went up that God touched you. So we just want to hear from a few of you to encourage people that ఈ రాత్రి Jesus. దేవుడు నన్ను దర్శించాడు అని చాలా మంది చేతులు ఎత్తారు, కానీ సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడదు. Amen. Jesus is the healer. యేసు స్వస్థపరచువాడు. What happened to her? She is suffering last 15 days body pains. Now she is very free. ఏమండి, గత 15 దినాలుగా శరీర నొప్పులతో Now ఉన్నాయి. how does she feel? ఇప్పుడు సంవత్సరం నుంచి వాటిలో ఇక్కడ ఇదంతా బాగా నొప్పి. ప్రార్థన చేసేటప్పుడు 3 సార్లు ఒళ్ళు ఒంట్లో నుంచి అంత ఉలికి పడ్డట్టుగా పక్కకు పోయినట్టుకునింది. in the neck, in the stomach, in the legs, some special kind of pain. She was Yeah, suffering constantly a lot. pain? Yeah, from 1 year. Okay. Now And, how now she felt 3 times some is going out from her body. all 3 places she felt the pain leave her body. Wow. And now is there any pain at all? ఇప్పుడుందా నొప్పమ్మా? అప్పుడు లేదు, దేవుడు తగ్గించాడా? బాగుందా? తొలగిపోయినట్టుకునింది ఒంట్లో నుంచి. ప్రియులారా, ఇక్కడ ఒక ఆమె ఉంది. 1 సంవత్సరం నుండి మెడలో నొప్పి, గుండెలో నొప్పి, కడుపులో నొప్పి. ఆ నొప్పితో చాలా బాధపడుతూ ఉంది. ఆ నొప్పితోనే కూడికొచ్చింది. ఈ రాత్రి ప్రార్థిస్తుండగా 3 సార్లు ఆమెలో నుండి ఏదో బయటికి వెళ్లిపోయినట్టు గమనించింది. ఏంటా అని పరీక్షిస్తే ఇప్పుడు ఆమె గుండె నొప్పి లేదు, మెడ నొప్పి లేదు, కడుపుల నొప్పి లేదు. ప్రభుని స్తుతించుదామా? హల్లెలూయా, Hallelujah. Is there any more right now? I think. ఇంకెవరైనా ఉన్నారు? Let's just lift our hands for just a moment. ఈ రాత్రి ప్రభు చేసిన కార్యాలన్నిటిని బట్టి 1 నిమిషం మనం చేతులెత్తి ప్రభు స్తోత్రాలు చేద్దామా? ఆయన చేసిన కార్యాలన్నిటిని బట్టి దయచేసి. I just want to tell Jesus thank you. అయిపోయిందండి. ఇదేలా చివరి ప్రార్థన, చివరి మాట. యేసు ప్రభు తాను ఈ ప్రాంగణంలో మన కొరకు చేస్తున్న కార్యాలను బట్టి ఆయన్ని స్తుతించుదాం. అందరం చేతులెత్తి ప్రభు కొందనాలు చెబుదామా? He's the one that heals. నిన్ను స్వస్థపరిచేవాడు యేసు. He's the one that saves. నిన్ను రక్షించువాడు యేసు. He's the one that sets free. నిన్ను విమోచించువాడు యేసు. So Lord, we give you the glory. అందుకే యేసయ్యా నీకే మహిమ, We give you the honor. నీకే ఘనత, And we give you the praise నీకే స్తుతి. for everything that you've done. నీవు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకు వందనాలు. And Lord, we come tomorrow expecting మా తండ్రి, రేపటి దినానికి కూడా నీ కార్యాల కొరకు ఎదురు చూస్తూ వస్తున్నాం. even greater things. ఎంతకంటే అద్భుతాలు చేయండి. In Jesus' name. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. Amen. ఆమేన్, Amen. ఆమేన్. I believe that's all the testimonies that they want to sing a little bit. Something. ఆ పాట అంటే పాడుతా ఉండండి They're అయ్యా. still working on that. ఎవరన్నొకరు. అలాగే కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. మా పరలోక తండ్రి, రాత్రి 2వ రాత్రిగా మీరు జరిగించిన కూడికలను బట్టి నీకు స్తోత్రాలు. నీవు నిలబెట్టిన మీ దైవజనులను బట్టి నీకు స్తోత్రాలు. మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవు స్వస్థపరిచిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో పాటలు పాడిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. నానా ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. చక్కని మైక్ సెట్ ని అరేంజ్ చేసిన బిడ్డలను బట్టి నీకు స్తోత్రాలు. లైటింగ్ ని బట్టి నీకు స్తోత్రాలు. అలాగే మా తండ్రి, ఆ మంచి వాతావరణాన్ని బట్టి నీకు స్తోత్రాలు. తిరిగి బిడ్డలు ఇంటికి వెళ్తున్నారయ్యా, క్షేమకరంగా వారిని తీసుకుని వెళ్ళండి. వారు వెళ్తున్న వాహనాలు నానా మీ సన్నిధి చేత కాపుదల దయచేయండి. వారికంటే ముందుగా మీ దేవదూతలను పంపించి
మార్గాన్ని సరళం చేయండి. దుష్ట సంబంధమైన ప్రతి శక్తులను, ప్రతి క్రియలను, ప్రతి పన్నాగాలను యేసు నామములో బంధిస్తున్నాను. మీ శక్తి, మీ సన్నిధి, మీ ప్రభావం వారితో ఉంచండి. రేపటి దినాన జరగబోయే కూడికను కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి, ఈ పట్టణంలో ఇది నిజంగా ఒక గొప్ప ఉత్సవంగా రేపు పట్టణ ప్రజలు గ్రహించడానికి సహాయం చేయమని మరొకసారి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కూడికలో ప్రయాసపడుతున్న ప్రతి బిడ్డను కూడా 7 అంతల ఆత్మశక్తితో నింపి వాడుకుని నీ మెండైన దీవెనలు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన సృష్టికర్త అయిన దేవుని ప్రేమయు, మన రక్షణకర్త అయిన యేసు క్రీస్తు కృపయు, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము సదాకాలం మనందరికీ తోడయుండి క్షేమకరమైన ప్రయాణాన్ని అనుగ్రహించి సంపూర్ణ ఆశీర్వాదంతో నింపి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వెనకాల మా బుక్ స్టాల్ ఉందండి. గుడ్ న్యూస్ బుక్ స్టాల్. మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. సేవకులకి విల్లింగ్టన్ గైడ్ ఉందండి. ఆడ సేవకులారా, విల్లింగ్టన్ గైడ్ చాలా విలువైంది, వాటిని పొందుకోండి. అలాగే మరి సువార్త గాయకులు మరి ఫిలిప్ గారు, ఆయన ప్రియ సతీమణి షారూన్ ఫిలిప్ గారు పాడిన చాలా సీడీస్ కూడా అక్కడ ఉన్నాయి. వాటిని తప్పక తీసుకోండి. మీరు వాటి ద్వారా దేవుణ్ణి మీ ఇళ్లలో కూడా పాడుతూ ప్రభుని ఆరాధించొచ్చు. ప్రియులారా, సేవకులకి ప్రత్యేకమైనవి ఆ గుడ్ న్యూస్ మరి బుక్ స్టాల్ సేవకులకు ఉపయోగపడే చక్కని పుస్తకాలు ఉన్నాయి. తప్పక దర్శించమని మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.